హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో కార్తీక మొదటి సోమవారం ఏ విధంగా జరుపుకోవాలి, ఏ రోజున వచ్చింది, ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేస్తే మనకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారంకు చాలా ప్రతిష్టత ఉంటుంది. ఈ సంవత్సరంలో కార్తీక సోమవారం అక్టోబర్ 27వ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చిందండి. కార్తీక సోమవారం రోజున మనం చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభించి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి. అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికి ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారంకి శివుడికి ఎలా పూజ చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఉపవాసం మనం ఎలా ఉండాలి, ఉపవాసం ఉండేవారు ఏం చేయాలి, ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి, అలాగే శివాలయంలో దీపాలు ఎన్ని వెలిగించాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అతి శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసిందండి. కార్తీక సోమవారం 2025 అక్టోబర్ 27వ తేదీన కార్తీక మొదటి సోమవారం. ఈ సోమవారం రోజు శివుడిని ఎలా పూజించాలంటే, ఎలా పూజిస్తే మన పాపాలన్నీ తొలగి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేయాలి. ఈ రోజున నదిలో స్నానాలు చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయండి. అలా నదులకు వెళ్ళి స్నానాలు చేయడం వీలు కాని వారు మన ఇంట్లోనే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని పుణ్య నదుల పేర్లు పలుకుతూ స్నానం చేస్తే ఫలితం కలుగుతుంది. అదేవిధంగా బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందండి. ఉదయం బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి. ఉదయం పూజ చేయడం వీలు కాని వారు 8 గంటల లోపే పూజ చేయడం నిర్వహించుకోండి. అలాగే కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయండి. అలాగే ఇంటి గుమ్మం వద్ద బియ్యం పిండితో ముగ్గులు వేయండి. అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని దీపారాధన చేసుకోండి. అయితే పూజ చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా తమ కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేయండి. శివుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలు, గన్నేరు పూలు, నీలం రంగు శంకు పుష్పాలు, నందివర్ధనం పుష్పాలు, ఇలాంటి శివునికి ఎంతో ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందండి. ఈ పుష్పాలు దొరకని వారు తెలుపు రంగు పుష్పాలతో శివునికి పూజ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక సోమవారం రోజున నారికేల దీపంని వెలిగించండి. నారికేల దీపం ఎలా వెలిగించాలంటే, కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అని అంటారు కదా. ఇలా మీరు నారికేల దీపంను వెలిగిస్తే మీ ఇళ్లలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయని, ఆర్థిక సమస్యలనే తొలగిపోతాయని ఒక నమ్మకం. అలాగే నారికేల దీపానికి కుంకుమ, పసుపు బొట్టు రాయాలి. నువ్వుల లడ్డూలు, అరటి పండ్లను ప్రసాదంగా నివేదించండి. ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి లేదా 21 సార్లు చదవండి. నారికేల దీపం వెలిగించడం వీలు కాని వారు ఇళ్లల్లో పిండి దీపాలు వెలిగించండి. ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి కోటలో చాలా అందంగా అలంకరించి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. ఇలా ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలండి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఉపవాసం ఉండలేని ఆడవారు మీ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. ఇలా ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం నాడు ఇలా పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.